క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. చంపకాశోక పున్నాగా సౌగంధిక లతస్కచ చెప్పారు. మీరు అర్థం చెప్పారు. ధ్యానము భావన తప్పకుండా తెలియజేస్తాను. చెప్పండి, వివరించండి. ఇందాక నేను చెప్పాను అమ్మవారి యొక్క కేశపాశములే వృక్ష సంపద అని. అవును కదా. అమ్మవారు ఉద్భవించినప్పుడు కేశముల నుంచి యముడు పుట్టాడట. కేశముల నుంచి యముడు ఇక్కడ అందుకే కదా నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల ఆవిడ నుంచే వచ్చాయి ఇవన్నీ. ఆవిడ నుంచే మనకు వచ్చి మునకలవుతూ ఉన్నాయి. అంటే యముడు కూడా ఆమెలోంచి ఆ కురల నుంచి యముడు పుట్టాడట. కురుల నుంచి యముడు పుట్టాడట. అంటే ఇది ఇలా భావన చేయడం వల్ల ఈ మనం నరక బాధలు పడకుండా ఉంటాం. నరక బాధలు అంటే అక్కడే ఉండవు, ఇక్కడ కూడా మరుజన్మ అనేది ఉండేది. ఇవాళ తల చుట్టూతో తిరిగి వచ్చేసేసినట్టుగా వస్తుంది. ఈ నరక బాధలు పడకుండా ఉంటామట. ఇది వర్ణించుకోవడం వల్ల మనము నరక బాధలు పడకుండా ఉండాలి. ఎలాగ మనం ధ్యానం చేయాలి? ఇక్కడ అమ్మవారిని ధ్యానం చేస్తున్నప్పుడు నేను చెప్పాను, విరాట్ రూపాన్ని ధ్యానం చేయాలి. మనం ఎప్పుడు కృష్ణుడిని విరాట్ రూపం అని చెప్పుకోవడం తప్ప అమ్మవారి చెప్పుకోలేదు. అమ్మవారికి ఆ రూపం ఉంటుందని కూడా అంత ప్రాచుర్యం లేదు కదండి. లలితా సహస్రనామంలో ఉంది కదా అమ్మవారి విరాట్ రూపం అంతా. ఇక్కడ ఏం చెప్పారు? చంపకాశోక పున్నాగ సౌగంధిక లతస్కచ అంటే నీ వృక్ష సంపదే అన్నప్పుడు మరి ఎంత విరాట్ రూపం ఉంది ఆవిడ. ప్రకృతి అంతా ఆమె అనుకున్నప్పుడు కానీ కృష్ణుడు రూపాన్ని అమ్మవారి రూపంలాగా ఎప్పుడు చూడలేదు కదా. చూడాలి. ఇక్కడ అదే నేను చెప్తున్నాను, విరాట్ రూపంగా మనం ధ్యానించాలి. అప్పుడు ఏమైంది? జుట్టంతా మనకి ఏమొస్తుంది? కేశములు అనగానే వృక్ష సంపద గుర్తొస్తూ ఉంటుంది. ఆ వృక్ష సంపదైనా అడవులు గుర్తొస్తాయి. ఆ అడవుల్లో చెట్ల మీద వాళ్ళే పక్షులు గుర్తొస్తాయి. ఆ జలాశయాలు గుర్తొస్తాయి, జలపాతాలు. ఇదంతా ఒక విరాట్ రూపం కింద మనము ధ్యానం చేస్తూ ఉండాలి. మనకు కనపడే రూపాన్నే మనం అమ్మవారిగా భావించి ఇప్పుడు అదే చెప్తున్నాను, అమ్మవారిది మనలాగా ఇలాంటి శరీరం కాదు, మానుష శరీరం కాదు, ఆవిడది దివ్య శరీరము. అదే విరాట్ రూపంగా మనం ఇప్పుడు ధ్యానం చేయడం నేర్చుకుంటున్నాము. అవునండి. మన ఇంట్లో 4 మొక్కలు ఉంటే ఒక్క పూట నీళ్లు పోయిపోతే వాడిపోతాయి. మరి అడవుల్లో నీళ్లు ఎవరు పోస్తారు? పర్వతాల మీద ఉన్న చెట్లకి నీళ్లు ఎవరు పోస్తారు? ఎప్పుడు పచ్చగా ఎంతో మనిషి కూడా కనపడాడు అక్కడ. ఒక మనిషి చీమలు దూరిన చిట్టడివి, కాకులు వెళ్ళిన కారడివి అన్నట్టు ఎవరు పాలిస్తున్నారు? నిజమే కదా. మరి అదే కదా ఈ ప్రశ్న అందరూ వేసుకోండి. శ్రీలక్ష్మి గారు అడిగిన ప్రశ్న నిజమండి, కరెక్ట్. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో చెప్పుకుందాం మనము. చెంపక, అశోక, పున్నాగ, సౌగంధిక. చెంపకం అంటే సంపెంగ. ఈ సంపెంగానికి ఒక లక్షణం ఉంటుందండి, తుమ్మెదలు వాలవట దీని మీద. తుమ్మెదలు వాలవా? ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే చంపక, అశోక, పున్నాగ, సౌగంధికల ముడుచుకుపోయి ఉంటుంది కదా. ఈ చంపకము ఎంత వాసన వస్తుందండి. సంపెంగ ఎక్కడున్నా మంచి వాసన. ఇది సువాసనలు. ఈ స్థూల శరీరమే సంపెంగ. ఈ సంపెంగ మీద ఈ పంచతన్మాత్రలు అనే తుమ్మెదలు వాళ్తూ ఉంటాయి. పంచతన్మాత్రలు, దేహాభిమానం అని పంచతన్మాత్రలు వాలుతూ ఉంటాయి. ఈ వాలుతున్నప్పుడు ఈ వాలకుండా చేసుకోవడమే సంపెంగ. ఈ పంచతన్మాత్రలు అనే తుమ్మెదలు దీని మీద వాలకుండా చూసుకోవడమే సంపెంగ పువ్వు యొక్క లక్షణం. అంటే ఇక్కడ ఏంటి? దేహాభిమానాన్ని వదిలేయడమే సంపెంగ పువ్వు. సంపెంగ పువ్వు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం దేహాభిమానాన్ని వదిలేయాలి. ఇక్కడ దేహాభిమానం వదిలేయగానే ఏం జరుగుతుంది? బ్రహ్మగ్రంథి విభేదనం జరుగుతుంది. బ్రహ్మగ్రంథి. ఈ బ్రహ్మగ్రంథి అంటే ముడి. గ్రంథి అంటే ముడి విడిపోతుంది. ఈ దేహాభిమానం అనే ముడి విడిపోతుంది. దేహాభిమానం అనే ముడి విడిపోగానే చుట్టాల మీద ఆసక్తి ఉండదు, స్నేహితుల మీద ఆసక్తి ఉండదు, దేని మీద ఉండదు, అమ్మ మీద తప్ప. ఉండాలి, ఇలా ఎందుకు ఉండాలి అంటే ఉండాలి.
ఉండాలి. ఎంతకాలం ఉండదు, 60 ఏళ్ళు 50 ఏళ్ళు చూసాంగా అందరినీ. మన గురించి మనం ఏమన్నా చేసుకోవాలంటే ఈ బ్రహ్మగ్రంథి విభేదనం జరగాలి. లలితాసనంలో చెప్పారు కదా, బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని. ఇక్కడ ఈ బ్రహ్మగ్రంథి ఈ 3 చెప్పినప్పుడు ఏంటి, ఒక్కొక్క గ్రంథికి 2 చక్రములు చెప్పున ఒక గ్రంథి, అంటే మూలాధారము స్వాధిష్టానము కలిపి బ్రహ్మగ్రంథి. ఒక 2 చక్రాలు కలిపి ఒక గ్రంథి ఒక గ్రంథి. ఇవేమైంది బ్రహ్మగ్రంథి. అందుకే కబీర్దాస్ ఏం చెప్పారో తెలుసా అండి, అష్టకమలదన చరకాడులై అన్నారట. అంటే ఇక్కడ ఏంటి, ఆయన ఏం చెప్తున్నారు, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము, బ్రహ్మరంధ్రము, ఇలా 8. ఈ 8 3x2 వేసుకోండి. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, తర్వాత బ్రహ్మరంధ్రము. ఈ 4x2 8 అయిపోయింది. ఇక్కడ ఈ 4 గ్రంథంలో మొదటి చెప్పుకున్నాం. సంపెంగ పువ్వు అంటే ఏంటి, బ్రహ్మగ్రంథి విభేదనం. బ్రహ్మగ్రంథి విభేదనం అంటే నీ శరీరాపేక్ష తగ్గించుకోవడం, శరీరాపేక్ష తగ్గించుకోవడం. ఇంటిని నాది, నా శరీరం, నా ఇల్లు. శరీరం అంటే ఇది ఒకటే కాదు, ఇదే కాదు, నా ఇల్లు, నా కారు, నా ఆఫీసు, నా సంచి, నా గాజులు. కొంతవరకు అంతా తగ్గించుకోలేము, ఎందుకంటే మనం సంసారం కాబట్టి అంతా ఎంతో కొంత ప్రయత్నం అయితే చెయ్యాలి. ఒక 100%లో ఓ 20% తగ్గినా తగ్గినట్టే. 20% తగ్గించుకున్నా చాలన్నమాట. అంటే మొదలు పెట్టాంగా 20 ఎప్పుడైతే మొదలైందో ఆటోమేటిక్గా దిగిపోతూనే ఉంటుంది. 20% తగ్గించుకున్నట్టు. ఇక తర్వాతది అశోకం అంటే ఏంటి, అశోకము దాని పేరే అశోకము, శోకము లేనిది. ఇక్కడ ఆల్రెడీ నీకు స్థూల శరీరం మీద దేహాత్మభావం పోయేసరికి శోకం పోయింది. కరెక్టే కదా, అనారోగ్యం లేదు. రమణ మహర్షి లాగా ఆయన చెయ్యికి క్యాన్సర్ వచ్చిన రోజు గిరి ప్రదక్షిణ చేసేవారట. ఎందుకంటే ఇందుకే మరి విభేదన జరిగిపోయింది ఆయనకి. దాని పని నాదే. అంతేగాని నాకు జ్వరం వచ్చింది నేను ఇవాళ జపం చేయను అనట్లా, మనలాగా నాకు జ్వరం వచ్చింది నేను ఇవాళ పూజ చేయను అనట్లా. దాని పని దాందే. అవునవును. నా పని ఎప్పుడు అలా ఉండేసరికి ఏ స్థితి కలిగింది, ఆ శోకమే లేదు, కాలు నొప్పి లేదు, నడుము నొప్పి లేదు. ఇవన్నీ మన కోసమేనమ్మా. నిజమేనండి, చాలా. ఈ అశోకం అనే పుష్పం ఏంటి, ఇక్కడ ఏమైంది, అశోకము. ఈ శోకము లేనిది స్థూలం వెళ్ళిపోయింది, సూక్ష్మం మొదలైంది. అంటే ఏంటి, నీలో ఉండే కుండలిని జాగృతమైంది. ఎప్పుడైతే మూలాధార స్వాధిష్టానాలు అనే బ్రహ్మముడి విడిపోయిందో నీకేమైంది, నీకు తెలియకుండానే కుండలిని జాగృతమై సూక్ష్మంలోకి వెళ్ళావు. స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళావు. తర్వాత చెంపక, అశోక, పున్నాగ, సౌగంధిక. పున్నాగ అంటే చెప్పుకోవాలండి. పున్నాగ పువ్వు అంటే ఏంటి, పురుషము. మేమందరూ మగవాళ్ళందరూ నేను పురుషుణ్ణి అని రాసుకుంటూ ఉంటారు కదా. అసలు పురుషుడు అంటే అర్థం తెలుసా అంటారు, అడిగారు ఎప్పుడైనా? ఎవరిని అడగలేదండి. పురుషుడు అంటే శ్రేష్టమైన వాడు. అంత విలువిస్తే వాళ్ళు ఎక్కడ ఉపయోగించుకుంటున్నారు, ఎక్కడ శ్రేష్టంగా ఉంటున్నారు, ఆడాళ్ళంతా ఎట్టడం తప్ప. పురుష పుంగవులు, శ్రేష్టమైన పుంగవులు. ఇక్కడ పున్నాగ శ్రేష్టమైన నాగము. పున్నాగ కదా, పున్నాగ అంటే శ్రేష్టమైన నాగము. స్థూలం వెళ్ళిపోయింది, సూక్ష్మము యాక్టివేట్ అయింది, సూక్ష్మంలోకి వచ్చేసావు. కుండలిని ఊర్ధ్వముఖంగా, కుండలిని దేంతో పోలుస్తారు, నాగముతోటే పోలుస్తారు. అవునవును. ఇక్కడ ఏమైంది, నాగము పున్నాగ శ్రేష్టంగా ఎక్కడికి వచ్చేసింది, ఆజ్ఞా చక్రానికి వచ్చేసింది. మరి అంత సాధన చేశారు, ఊరికే పోలే అవి. మీరు ఊరికే సంపెంగ పువ్వు అవ్వలే, మీరు ఊరికే అశోక పువ్వు అవ్వలే, సాధన ద్వారా అయ్యారు. ఈ 2 అయ్యేసరికి శ్రేష్టమైన నాగం ఊర్ధ్వముఖంగా వచ్చి ఆజ్ఞా చక్రానికి వచ్చేసింది. మీరు చెప్తున్న తేలిగ్గానే ఉంది కదా, చేస్తే కష్టంగానే ఉంటుంది. ఆ తర్వాత ఇవన్నీ మనం నేర్చుకోవడానికే పెట్టారమ్మా, చదువుకోవడానికి లేదండి. సాధన మీద ఏదైనా సరే కాదు, ఇవి చదువుకోవడానికి పెట్టలా, పారాయణ చేయడానికి గట్టిగా చదివేసుకుంటామని కాదు, మనం నేర్చుకోవడానికి పాపం అందిస్తే దాన్ని అరగంట పారాయణ చేసి పడేస్తాం మనం. 10 నిమిషాలు కరెక్ట్, అరగంట కూడా
కూడా కాదు, పావుగంట. ఇక్కడ అర్థమైన పున్నాగ అంటే శ్రేష్టమైన నాగము ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి ఆజ్ఞా చక్రానికి వచ్చేసింది. ఇక తర్వాత ఏమైంది? అశోక, పున్నాగ, సౌగంధికల సత్కచ. సౌగంధికము అంటే ఎర్రని పద్మము. ఇక్కడ ఏం సౌగంధికల సత్కచ, ఇది సహస్రారంలో ఉండే బ్రహ్మరంధ్రాన్ని చేరింది. 4 రెళ్ళు 8 చెప్పాగా, అన్నీ చెప్పా. ఇక్కడ ఏమైంది? రుద్రగ్రంథి అయిపోయింది, బ్రహ్మగ్రంథి అయిపోయింది, విష్ణుగ్రంథి, అశోక పుష్పం అయిపోయి నీకు విష్ణుగ్రంథి విభేదనం అయిపోయింది, పున్నాగవయ్యి ఆజ్ఞకు వచ్చేసరికి రుద్రగ్రంథి విభేదనం కూడా అయిపోయింది. అందుకే ఆజ్ఞలో శివుడు ఉంటాడు, అందుకే ఆజ్ఞాచక్రం. అక్కడ రుద్రగ్రంథి విభేదనం అయిపోయింది. కల్మషం లేదు నీకు. సౌగంధికల సత్కచ. సౌగంధికము అంటే ఏంటి? ఎర్రని కమలం, ఎర్రని పద్మం సహస్రారంలో ఉంది. అక్కడికి చేరిపోయావు, బ్రహ్మరంధ్రానికి చేరిపోయేసరికి సౌగంధికల సత్కచ. ఇక అంతా సువాసనే కదమ్మా, ఈ సంసార చింతే లేదు. నిజమే. నువ్వే ఇంత రావాలంటే అమ్మ ప్రాక్టీస్ చాలా అవసరము. అలాగే ఈ స్థితికి వచ్చేసరికి ఏముండవు, వికారాలు ఏముండవు. ఊరికే పైకి నటిస్తారు అంతే, ఏదో ఉన్నట్టు నటిస్తారు తప్ప లోపలే ఉండదు. అన్నీ కావాలి, అన్నీ నటిస్తారంతే. ఈ స్వామీజీలు నిజంగా సాధనలో ఉన్నవాళ్ళు నటిస్తారంతే, ఏముండవు వాళ్ళకి. ఏ వాసనలు అంటావు అవన్నీ దాటి వెళ్ళిపోయి ఉంటారనమాట. ఇక్కడ ఏంటి అంటే ఆ జగన్మాతని ధ్యానము చేసి నీలో ఉండే ఈ కుండలని జాగృతం చేసుకో అని చెప్పడమే చెంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఇది ఇంత ఉంది, చెబుతాం తేలిగ్గానే ఉంది, కానీ ఆచరణ చాలా. ఏం చేస్తామంటే ఒక 108 సంపెంగ పువ్వులు కొనేసి దాన్ని దండ కట్టేసి ఆవిడ మెళ్ళ వేస్తే మన పని అయిపోయింది అక్కడికి. అవును కదా. అవి వాడిపోతే తీసి పక్క పడేస్తాం. అసలైన చెంపకం కింద మారాలని ప్రయత్నం ఉండదు. అది చాలా, ఈ సాధన అనేది కష్టసాధ్యమే. కష్టం అనుకుంటే మొదలు పెట్టే వరకే కష్టం. మొదలు పెట్టిన తర్వాత మీకు ఏదైనా రుచి తెలిస్తేనే కదా. అవును కదా. ఇప్పుడు ఒక పదార్థం రుచి తెలిసిందనుకోండి, వదిలిపెడతారా? అవును. పరమాన్నాన్ని వదిలిపెడతారా? తింటారా లేదా? తింటాం. సాధన అనే పరమాన్నాన్ని తినండి అందరూ. మీదైనకే సంసారాలను వదులుకోక్కర్లే, పిల్లల్ని వదలక్కర్లే, హాయిగా స్కూల్ సుఖాసనంలో కూర్చోండి, ఏమక్కర్లే, ఇలా కూర్చోండి చక్కగా. సరే ఇలా అన్నాను కదా, ఇలా వేసుకోండి, ఇట్లా పైకి చూపించండి, కూర్చోండి. ఇప్పుడు చెప్పా, కళ్ళు మూసుకోండి. నిజారుణ ప్రభా పూరమజ్జత్ బ్రహ్మాండ మండల చంపక అశోక పున్నాగ సౌగంధికల సత్కచ అని మనసులో అనుకోండి. ఎదురుగుండా విరాట్ స్వరూపాన్ని, అమ్మవారి యొక్క విరాట్ స్వరూపాన్ని ధ్యానం చేయండి. ఇప్పుడేగా చెప్పా, అంత వృక్ష సంపద కేశములంతా అది భావిస్తే చాలు. మరి అదే పూజ, అసలైన పూజ. ఆ చెట్లు, ఆ పక్షులు, కిలకిల రావాలు, జలాశయాల శబ్దము, ఇదంతా సాధనమ్మా. సాధనలోనే అన్ని సమకూరుతాయి. ధరణి భావన. మీకిప్పుడు అంత వృక్షాలు ఎక్కడ నుంచి మీరు భావనలో తీసి రప్పించట్లే, అంత విరాట్ స్వరూపాన్ని. మరి దీనికి మించిన పూజ ఉందా? రూపాయి ఖర్చు లేని పూజ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా తెలుసుకుందాం. స్వస్తి. శ్రీమాత్రే నమః.